తెలంగాణలో ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమది పేదల ప్రభుత్వమని, మార్పు కోసమే ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని వివరించారు. ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు అంతంత మాత్రంగానే ఉందన్న సీఎం, ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రక్షాళన చేసేందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన మాదిక ఎంప్లాయీస్ సమన్వయ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఉన్నత విద్య చదువుకోవడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు భూములకు సంబంధించిన విషయం కావచ్చు, లెడ్ క్యాప్ భూములను కాపాడే విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. ఈ బర్రెలు గొర్రెలు చేపలు కాదు, చెప్పులు కుట్టుకోవడం కాదు. చెప్పులు కుట్టిన ఈ జాతే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. ఈ రాజ్యాన్ని నడపాల, అప్పుడే ఈ జాతి గౌరవం పెరుగుతుంది. గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టడం కాదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ప్రజాప్రతినిధులై ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. దానికోసం మీరు కష్టపడండి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సహాయాన్ని అందించే బాధ్యత నాది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ప్రజలు, వ్యాపారస్తులు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు పన్నులు సక్రమంగా వసూలు చేసి అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించి ఖజానాను నింపితే అది తిరిగి పేదల సంక్షేమానికే ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మీరు కష్టపడితే 10 మంది పేదలకు మేలు జరుగుతుంది. మీరు చిత్తశుద్ధితో పని చేస్తే 10 మందికి సహాయం అందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా నా ఉద్యోగ మిత్రులకు నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా ఒకనాడు జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను అసైన్మెంట్ పట్టాల పేరు మీద పేదలకు పంచిపెట్టారు. ఆ పట్టాలు ఈరోజు పట్టు తప్పుతున్నాయి, పట్టాలు తప్పుతున్నదని మిత్రుడు కాసిం చెప్పిండు. తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. మరి జాతి ఏమో ఇంకా వెనుకబడి ఉంది. జాతిని ముందుకు నడిపించాలి అనంటే, ఈ జాతి భవిష్యత్ తరాలలో ఈ దరిద్రాన్ని అనుభవించకూడదు. దారిద్ర్య రేఖ నుంచి ముందుకు రావాలి అనంటే ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం.